హామీలు ఇచ్చారు. కానీ అవన్నీ మాకు తెలుసు, జగన్మోహన్ గారికి తెలుసు, మన వైసీపీ వాళ్ళు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏది చేయరు, ఆయన అబద్ధాలే చెప్తారు. ఆ రోజు వరకు ఎలక్షన్ వరకు ఆయన ఎన్ని హామీలైనా ఇస్తారు. సూపర్ 7 హామీలు అబద్ధాలు చెప్పారు. కానీ పాపం ప్రజలు కూడా నమ్మారు. నిజమేనేమో బాబు గారు మాకు చేస్తారు, జగన్ గారు బాగా చేశారు, ఆయన ఇంకా బాగా చేస్తారని ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ ఒరిజినల్గా ఆయన 1999లో అబద్ధాలు చెప్పి వచ్చారు, అన్యాయం చేశారు. మళ్ళా 2014లో కూడా ఆయన అబద్ధాలు చెప్పి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా అలానే వచ్చారండి. కానీ ఈ 1 ఇయర్లో ఆయన ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప ఆయన ఏ ఇది చేయట్లేదు. ఇప్పుడు కూడా బస్సులు మహిళల్ని ఎక్కిస్తానంటున్నారు. తర్వాత అమ్మఒడికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తానంటున్నారు. కానీ నా వరకు అనుమానమే, మన పార్టీకి అనుమానమే. మనం అందరం ఎందుకు పోరాడుతున్నాము అంటే వారు ఇచ్చిన హామీలలో 50% చేసిన ప్రజల సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. 1 ఇయర్ నుంచి ఎక్కడా లేదు, వర్క్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. వారు ఇప్పుడు ఒకటి మొత్తం స్టేట్లో ఉన్న సంపదనంతా తీసుకుని వెళ్ళి ఒక అమరావతిలోనే డెవలప్ చేయాలి, కొన్ని వర్గాలు ఒక వర్గాన్నే డెవలప్ చేయాలి, ఇలాంటి 2-3 వర్గాలు ఆయన కావాల్సిన డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా స్టేట్ అంతటికి అన్యాయం జరిగే ప్రయత్నం కనపడతా ఉంది. కానీ ప్రజలందరూ గమనించి స్టేట్ అంతటికీ సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి. కానీ ఇప్పుడు జరిగే ఈ తప్పులన్నింటినూ మనం ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించాలి. ఈ ఎన్డీఏ కూటమి ఇంకా ఈ ఇయర్లో అయినా నెక్స్ట్ అయినా వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ నెరవేర్తిస్తూ డెవలప్మెంట్ చేయాలని మనం పోరాడాలని మన ఈ ప్రయత్నం. మీరు సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నారు, వ్యవస్థని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వ్యవస్థ ఆ విధంగా తయారైపోతే రేపు పొద్దున అదే వ్యవస్థ మిమ్మల్ని కూడా కాటేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆర్భాటంగా చెప్తారు, చేసేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు నడిచేది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, ఏ కార్యక్రమం కూడా ఈ రోజుకి నెరవేర్చలేదు. కాబట్టి వెన్నుపోటు పొడవడం అనేది చంద్రబాబు నాయుడికి వెన్నుతో పెట్టిన విద్య. సొంత పెళ్ళిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నాడు. అధికారం కొరకు ఆయన ఏ పని చేస్తాడు, ఏ గడ్డని తప్పుతాడు, ఎంత దొరకని దిగజారుతాడు. మరి అలాంటి వ్యక్తి ఈ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు బయటికి రాని భయపడుతున్నారు. వాళ్ళకి అండగా మేము ఉన్నామని భరోసా ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దారిలోకి వస్తుంది, ప్రజలకి ఏది చెప్పిందో చేస్తుంది. ఆ చేపించాలనే ఉద్దేశంతోనే వీళ్ళని డిమాండ్ చేసి ప్రజలకి మేలు చేయించాలని వెన్నుపోట దినంగా 4వ తారీఖున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. దాన్ని ఖచ్చితంగా చేస్తాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.